తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ వీడియో అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దాదాపు 100%లో మనకి 90% వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులను పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఒకేసారి తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి 10,000 రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేయనున్నారు అన్నమాట. ఇక మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం ఒకేసారి 10,000 కోట్ల రూపాయలని ఏదైతే రైతుల ఖాతాలోకి మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఇప్పటివరకే మన కేంద్ర ప్రభుత్వం నుంచి జీవోని విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి మరి పీఎం కిసాన్ డబ్బులు జమ చేయనున్నారు అన్న వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఈసారి పీఎం కిసాన్ డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి జమ చేసేటువంటి ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలని వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేయనున్నారో ఈ వీడియోలోనైతే మనమైతే తెలుసుకోవాల్సిందిగానైతే ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా ఇంకా ఇప్పటివరకు మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి, మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్న వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే షేర్ చేయండి. లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఇక మనం వీడియోలోకి సమాచారంలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు జమ చేసినటువంటి నేపథ్యంలో ఇటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు 23వ విడత కింద 2,000 రూపాయలని పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు 23వ విడత కింద డబ్బులనైతే ఈ పీఎం కిసాన్ డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి దాదాపు ఇప్పటివరకు 10 సంవత్సరాల సమయం అనేది పూర్తయిందన్నమాట. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని 23వ విడత కింద ఈ 2,000 రూపాయలను మన తెలంగాణలో ఈ జూలై నెల ఏదైతే 15వ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎవరికైతే ఇంకా వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు ఎకరానికి చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద జమ కానటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ డబ్బులు అనేది పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి నేరుగా జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నేరుగా డబ్బులు అనేది ఖాతాలోకి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయంట. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.